ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఎది ధర్మమో అధర్మం విధియో ఎవ్వాడు నిర్ణయించును, నిన్నే విధమున మనమున గణనగు బుధనుత ధర్మమదిగాదే మోహన రూపా. జగన్నాటక సూత్రధారివై ఆకర్షించే అందమైన స్వామి వెంకటేశ్వర, ఈ ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవిస్తూ దానివల్ల వచ్చిన ధనంతో ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకుంటూ ముక్తిని సాధించుకోవాలని ధర్మార్థ కామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలతో జీవిత సాఫల్యం పొందాలని పెద్దలు చెబుతారు. అయితే ఏది ధర్మమో ఏది అధర్మమో ఈ కలియుగంలో తెలియడం లేదు. ఆచరణలో వస్తున్న అనేక సందేహాలను తీర్చి ఇది సరైన ధర్మమని నిర్ణయించి చెప్పగలవారెవ్వరు? ఈ సందిగ్ధ సమయంలో జీవిత పరమార్థమైన నీ దర్శనం పొందడానికి ఏది అవసరమో అదే ధర్మమని భావిస్తున్నాను. పెద్దలు కూడా దాన్నే ధర్మమని పరిగణిస్తున్నారు కదా స్వామి అని నివేదిస్తున్నాం. ధర్మో రక్షతి రక్షితః అనేది ప్రసిద్ధమైన సూక్తి. మహాభారతం అనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఉపదేశంలో ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యః పార్థివేన విశేషతః అని ఉంది. ఇదే శ్లోకం మనుస్మృతిలో కూడా ఉంది. చివరి పాదంలో మాత్రం చిన్న మార్పు, మానో ధర్మో హతో వధీత్ అని ఉంది. ఇంకా అనేక గ్రంథాల్లో ఈ సూక్తి ఉంది అంటారు. మొత్తం మీద ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని దీని అర్థం. కనుక మన రక్షణ కోసమే మనం ధర్మాన్ని కాపాడాలి. అయితే ఏది ధర్మం అనేది ఎడతెగని ప్రశ్న. మహాభారతం ధర్మవ్యాధోపాఖ్యానంలో వేద ప్రమాణం, వృద్ధాచారం అనే రెండు మార్గాలలో ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలి అని ఉంది. అయితే మన ప్రస్తుతం సమాజంలో నిత్య జీవితంలో మనం చేసేటువంటి పనులలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ప్రతిదానికి ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని చెప్పేవారు ఎప్పుడు ఉంటారు, ఎక్కడ దొరుకుతారు? మనకు దగ్గరే ఉండరు, వారు ఉండడం వీలు కాదు కూడా. నిరంతరం మనల్ని విడవకుండా ఉండే వ్యక్తి ఒకే ఒక్కరు, భగవంతుడొక్కడే. వివేకానంద స్వామి చెప్పినట్లు భగవంతుని వైపు నడిపేది ధర్మం, తక్కినదంతా అధర్మం. ఇది ఈ అవగాహన కొంత వెసులుబాటును కలిగిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే నిర్ణయం మాత్రం మన మీదనే ఆధారపడి ఉంది. ఇక్కడే సర్వసమర్పణ భావం అవసరమవుతుంది. భగవంతుని మీద భారం వేయడం అని అంటే అది ఎంత తేలికనో అంత కష్టం కూడా. అహింస పరమో ధర్మ అని, అహింస ప్రథమం పుష్పం అని, అహింసా సత్యమస్తేయం ఇత్యాదిగా యోగ సూత్రంలో మొదటిది. ఇదంతా కూడా అహింస అనే దాన్ని మొట్టమొదటి అంశంగా తెలియజేస్తున్నాయి ఈ గ్రంథాలన్నీ. ఎదుటి వారికి నొప్పి కలగకుండా భగవంతుని చేర్చే పని ఏదో అది ధర్మమని నిజమైన భక్తుడు భావిస్తాడు. కనుక ఆయన చేసే పనులలో ధర్మమో, ధర్మ సూక్ష్మమో ఉంటుంది. ఈ దృష్టితో భక్తుడు ధైర్యంగా తాను నిర్ణయం తీసుకుంటూ దాన్ని భగవంతునికి సమర్పిస్తూ ప్రవర్తిస్తాడు. దీనికి భగవద్గీతలోని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే వాక్యం బలాన్నిస్తోంది.
ఏది ధర్మమో ఏది అధర్మమో నిశ్చయించుకోలేని సందిగ్ధ పరిస్థితిలో చిక్కుకున్న అర్జునునికి కృష్ణ భగవానుడు చూపిన అత్యున్నతమైన మార్గం ఇది. ఒకవేళ భక్తుడు చేసే పని లోకదృష్టిలో పాపకార్యం అని అనిపించినా అన్ని పాపాల నుండి స్వామి విముక్తి కలిగిస్తానని వాగ్దానం చేసినందువల్ల భక్తుడు భయపడవలసింది లేదు. అది కర్తవ్యమైన పవిత్ర కర్మే అవుతుంది. కనుక భక్తుడు వీలైనంత వరకు ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని సందిగ్ధత ఏర్పడినప్పుడు భగవంతునికి సమర్పించి ఏదో ఒక మార్గాన్ని నిశ్చింతగా అనుసరించవచ్చు. తాను చేసే ప్రతి కర్మ భగవత్ సమర్పణమే అవుతున్నప్పుడు ఇది కూడా అందులో భాగమై శాంతినిస్తుంది. ఇటువంటి సర్వసమర్పణ భావాన్ని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. ఎది ధర్మమో అధర్మం బెదియో ఎవ్వాడు నిర్ణయించును, నిన్ను ఏ విధమున మనమున కననగు బుధనుత ధర్మమదిగాదే మోహన రూపా.